టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 94 వీడియో నెంబర్ ఇది. మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వరల్డ్ రేడియోగ్రఫీ డే ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 8న ప్రతి సంవత్సరం వరల్డ్ రేడియోగ్రఫీ డే జరుపుకుంటున్నాం. రేడియోగ్రఫీ, ఇది రేడియోగ్రఫీ డే అండి, నాట్ రేడియో డే, రేడియోగ్రఫీ డే. ఎందుకంటే 1895లో ఇదే రోజున విలియం రామ్జన్ భౌతిక శాస్త్రవేత్త ఎక్స్రేస్ను ఆవిష్కరించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్స్రే ఎవరు కనుక్కున్నారనే ప్రశ్న చాలాసార్లు వచ్చింది. 1895లో ఎక్స్రే ఆవిష్కరణ జరిగింది, నవంబర్ 8న జరిగింది. ఆ తేదీనే మనము వరల్డ్ రేడియోగ్రఫీ డేగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఎక్స్రేను మనమైతే అనేక వ్యాధుల్ని నిర్ధారించడంలో, ముఖ్యంగా ఎముకలు, వీటికి సంబంధించినటువంటి ఫ్రాక్చర్స్ను నిర్ధారించడంలో వైద్య రంగంలో విస్తృతంగా వాడుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏమిటి? ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు డెవిన్ అండి. మనకు కాగ్నిషన్ ల్యాబ్స్, అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిషన్ AI అయితే దీన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్. క్వశ్చన్ నెంబర్ 3, అదే మీకు ఇండియాలో కూడా ఇచ్చాను. ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు వచ్చేసి దేవిక అండి, గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 3, బోడో భాష ఏ రాష్ట్రంలో మాట్లాడుతారు? మీకు బోడో లాంగ్వేజ్ని అయితే అస్సాంలో మాట్లాడతారండి. ఎందుకంటే అస్సాంలో మీకు బోడోలాండ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా సపరేట్ స్టేట్ కావాలని డిమాండ్ కూడా మనకు చాలా రోజుల నుంచి ఉంది బోడోలాండ్ పేరిట. కానీ కొంత ప్రయోజనాలను కల్పించి అక్కడి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కూడా చేర్చడం జరిగింది. మనకు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూలు భారతదేశంలో ముఖ్యమైనటువంటి భాషల గురించి అయితే ఈ 8th షెడ్యూల్లో చేర్చారు. 22 భాషలు మనకి ఇవాళ 8వ షెడ్యూల్లో చేర్చబడి ఉన్నాయి. మీకు అప్పుడు బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఇవి భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడంతో అప్పటిదాకా 18 ఉన్నటువంటి లాంగ్వేజ్ సంఖ్య 22 పెరిగింది. ఈ బోడో లాంగ్వేజ్ అనేది మనకి అస్సాంలో మాట్లాడతారు. క్వశ్చన్ నెంబర్ 4, న్యూక్లియర్ రియాక్టర్ను ఎవరు కనుక్కున్నారు? ఎన్రికో పెర్మి అండి. ఎన్రికో పెర్మి USAకు సంబంధించి మనకు 1948లో న్యూక్లియర్ రియాక్టర్ను కనుక్కోవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అంట. వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. పరమాణు కేంద్రక పరిమాణాన్ని కూడా మనం ఈయన పేరు మీదగానే పెర్మి యూనిట్లలో కొలుస్తున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎన్రికో పెర్మి ఇన్వెంటెడ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్, ఇన్వెంటెడ్ న్యూక్లియర్ రియాక్టర్. ఇక భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని, దీన్ని హెవీ వాటర్ అంటాం మనము, ఎక్కడ ఏర్పాటు చేశారు? పంజాబ్లోని నంగల్లో భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారజలాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనము న్యూక్లియర్ రియాక్టర్లో దీన్ని మితకారిగా వాడతారండి. యాక్చువల్లీ ఇది మితకారి అని ఉండాలి, మితకారిగా వాడతాము. ఇది న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గిస్తుంది మనకి న్యూక్లియర్ రియాక్టర్లో. దీన్ని డ్యూటీరియం ఆక్సైడ్ అండి, దీని రసాయనిక ఫార్ములా వచ్చేసి D2O. దీన్ని యూరే అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇవన్నీ ప్రతి సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. మనకు తెలంగాణలో ఉన్న ఏకైక భారజల కేంద్రం ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇది మనకి హెవీ వాటర్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 6, హైడ్రోజన్ బాంబు పితామహుడిగా ఎవరిని భావిస్తారు? ఎడ్వర్డ్ టెల్లర్ అండి, ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ అని పిలుస్తాము. ఇందులో జరిగేది అనియంత్రిత కేంద్రక సంలీన చర్య. ఇది వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇది కేంద్రక సంలీన చర్య. మనకి సూర్యుల్లో, నక్షత్రాలలో జరిగేదంతా కూడా కేంద్రక సంలీనమేనండి. ఇక్కడ మీకు హైడ్రోజన్ బాంబులో జరిగేది అనియంత్రిత కేంద్రక సంలీన చర్య, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఏ పేరుతో భారతదేశం 1998లో రెండవసారి అణు పరీక్షలు నిర్వహించింది? న్యూక్లియర్ టెస్ట్. మనకి ఆపరేషన్ శక్తి పేరుతోటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 1998లో భారతదేశం రెండవసారి న్యూక్లియర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ ప్రాంతంలో ఈ న్యూక్లియర్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. అంతకంటే ముందు మనకి 1974లో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కండక్ట్ చేశారు. అప్పుడేమో స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ తోటి కండక్ట్ చేయడం జరిగింది. రెండవసారి 1998 మే 11న
ఆపరేషన్ శక్తి పేరుతోటి కండక్ట్ చేయడం జరిగింది. అందుకే మే 11న మనం నేషనల్ టెక్నాలజికల్ డే సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. 1974 మే 18 ఫస్ట్ టైం అణుపరీక్షల పేరు, అప్పుడు స్మైలింగ్ బుద్ధ. 1998లో ఆపరేషన్ శక్తి, రెండు కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అణుబాంబులో జరిగేది కేంద్రక విచ్చిత్తి, మీరు గుర్తుంచుకోండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ను స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటామండి. అంటే ముఖ్యంగా గ్రామ పాలనకు సంబంధించి పంచాయతీరాజ్ సిస్టమ్ ఇలాంటివి అయితే అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బ్రిటిషర్స్ కాలంలోనే. సో దానికి పునాది వేసింది ఎవరుగా భావిస్తామంటే మనము లార్డ్ రిప్పన్ అండి. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్, మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడము, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, చాలా కమిటీస్ ఇవన్నీ కూడా వేసి ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టమ్ని అయితే తీసుకొచ్చుకున్నాం. కానీ బ్రిటిషర్స్ కాలంలో దీనికి బీజం వేసినటువంటి వ్యక్తిగా మనం లార్డ్ రిప్పన్ అయితే చూస్తాం. అదే మీరు ఏన్షియంట్ పీరియడ్లోకి వెళ్తే చోళుల కాలంలో భారతదేశంలో స్థానిక పాలనకు విస్తృతమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కూడా ప్రశ్న వస్తుందండి ఏన్షియంట్ పీరియడ్లో, మీకు ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, లార్డ్ రిప్పన్ కాలంలో, ఇదే లార్డ్ రిప్పన్ బ్రిటిష్ గవర్నర్గా ఉన్నప్పుడు ఒక బిల్ ప్రవేశపెట్టాడు. దాన్ని ఎల్బర్ట్ బిల్ అంటాము. చాలాసార్లు ప్రశ్న అండి ఇది. ఈ ఎల్బర్ట్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న ఇచ్చాను, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నాడు కాబట్టి ఇండియన్ హిస్టరీ నుంచి. ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతీయ మెజిస్ట్రేట్లకి యూరోపియన్ నిందితులను విచారించడానికి అధికారం లభించింది. అంతకంటే ముందు మన భారతీయ మెజిస్ట్రేట్లు జడ్జెస్ ఎవరు కూడా యూరోపియన్ నేరస్తులను విచారించడానికి అసలు పవర్ లేదండి. చూడండి ఎట్లా ఉంది సిస్టమ్. కానీ ఈ బిల్లు ద్వారా ఏం చేశారంటే మన భారతీయ మెజిస్ట్రేట్లకు కూడా యూరోపియన్ నిందితులు విచారించడానికి అధికారం ఇవ్వడం కోసమే ఈ బిల్లునైతే మరి లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లును రూపొందించింది గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలోని సభ్యుడు ఎల్బర్ట్, అందుకే దీన్ని ఎల్బర్ట్ బిల్ అని పేర్కొంటున్నాం. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ ఇండియన్ హిస్టరీ నుంచే. ఏ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో వర్తకంపై ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధికారాన్ని తొలగించింది? 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం, ముఖ్యంగా వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని తొలగించి ఎవరైనా స్వేచ్ఛగా వర్తకం చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ అయితే తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి ఈ 1813 చట్టము. మనకు 1773 నుంచి, అంటే అప్పుడు రెగ్యులేటింగ్ చట్టం తీసుకొచ్చింది, మొట్టమొదటి లిఖిత చట్టం భారతదేశంలో బ్రిటిషర్స్ తీసుకొచ్చింది. 1773 నుంచి 1853 వరకు ఉన్నటువంటి చట్టాలను మనము చార్టర్ చట్టాలు అంటాం. ఒక్కొక్క చట్టంలో కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే తేయాకు మీద మాత్రం వీళ్ళకే గుత్తాధిపత్యం ఉండేది, మిగతా వాటి విషయంలో ఎవరైనా వ్యాపారం చేయొచ్చు అనే ప్రొవిజన్ తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. సో ఇది మనకి ఇవాళ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇచ్చినాయి. సో మిగతా అయితే మీకు రేపటి వీడియోలు ఇస్తాను. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.